అందరికీ నమస్కారం. ఇవాళ మనం వచ్చేసి శ్రీశైలం టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో శ్రీశైలంలో దర్శనం చేసుకోవాలంటే ముందు మనము ఇక్కడ సాక్షి గణపతి స్వామి టెంపుల్కి అయితే రావాలి. మనం సాక్షి గణపతి స్వామి టెంపుల్కి వచ్చి మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీశైలం అయితే వెళ్ళాలన్నమాట. ఈ సాక్షి గణపతి టెంపుల్ ఏంటంటే మనము ఇలా శ్రీశైలంకి వచ్చాము, స్వామివారిని దర్శనం చేసుకున్నామని ఇక్కడ వినాయకుడికి మనము వచ్చి అటెండెన్స్ వేసుకోవాలన్నమాట. సో అలాగా ఇది సాక్షి గణపతి టెంపుల్ అయితే లోపల స్వామివారి దర్శనం అయితే జరిగింది. మనల్ని ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయలేదన్నమాట, అరుస్తున్నారు. మనకి ఏంటంటే స్వామివారి విగ్రహం వచ్చేసి స్వామివారు ఒక పలక పట్టుకొని ఏదో రాస్తున్నట్టు ఉంటుందన్నమాట. లోపల మనకి లోపల 2 టికెట్స్ అయితే ఉన్నాయి. ఒకటి అయితే అర్చన, ఇంకోటి ఆశీర్వచనం అనమాట. అర్చన వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్, మళ్ళీ ఆశీర్వచనం వచ్చేసి మనకి 300 రూపీస్ ఉంటుంది. కూర్చోబెట్టి పూజ అయితే చేస్తారు లోపల. మీరు శ్రీశైలం దర్శనానికి అయితే వస్తే సాక్షి గణపతి దర్శనం మాత్రం కంపల్సరీగా అయితే చేసుకోవాలన్నమాట. అదండి, మనమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఫ్రీ దర్శనం క్యూ అనమాట. అది సో ఫ్రీ దర్శనం క్యూ దగ్గర నుంచి మనకి ఫ్రీ ఫుట్వేర్ కౌంటర్ కూడా ఉంటుంది. అండ్ మనకి కోకోనట్ కానీ లేకపోతే ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ఇదే ఉంటుంది. అక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రీ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనము ఇక్కడైతే చెప్పులు వదిలేసేసి ఫోన్ కూడా లాకర్లో పెట్టేసేసి వెళ్ళిపోవాలి. మిగతా ఈ దర్శనం టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకున్నా, ఏం బుక్ చేసుకున్నానని నేను మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి చెప్తాను. ఓం నమ శివాయ. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయిందనమాట. మేము శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్లో కుంకుమార్చన మరియు మన స్పర్శ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. కుంకుమార్చన వచ్చేసి 10 o'clockకి, స్పర్శ దర్శనం వచ్చేసి 12:30కి తీసుకున్నాం అనమాట. సో మనం ఈ టికెట్స్ అయితే తీసుకొని డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి అయితే వచ్చేసాము. మనం ఆ తర్వాత స్వామివారి దర్శనం అయితే చేయించారు. ముందు స్వామివారి దర్శనం చేసుకొని దాని తర్వాత అమ్మవారిది వెనకాల బ్రహ్మరాంబ అమ్మవారు కుంకుమార్చన అయితే సేవ అయితే చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి ఇట్లా స్పర్శ దర్శనం ఉంది అండి అని అడిగితే వెయిట్ చేయమన్నారు. కూర్చోబెట్టి మనకి తిరుపతిలో ఎలాగైతే వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి అలా వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి అక్కడ ఆల్మోస్ట్ 12:30కి అయితే 12:45కి అలా వదిలేరనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. మనకి శ్రీశైలంలో వచ్చేసి మల్లికార్జున స్వామివారు అయితే ఒక చాలా పవర్ఫుల్ జ్యోతిర్లింగం అనమాట. మరియు బ్రహ్మరాంబ అమ్మవారు వచ్చేసి శక్తిపీఠం. సౌత్లో శ్రీశైలంలో ఉన్నట్టు ఏ గుడిలో లేదు. ఒక జ్యోతిర్లింగం మరియు ఒక శక్తిపీఠం. ఇది చాలా అంటే చాలా పవిత్రమైన అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మీరు ఎవరైనా సరే ఉంటే ఇక్కడికి వచ్చి తప్పక విజిట్ చేయండి శ్రీశైలం. ఓం నమ శివాయ.